దోసకాయ చట్నీ తయారు చేసుకునే విధానం చూద్దాము. దానిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పల్లీలు, పచ్చిమిర్చి, దోసకాయ, కుకుంబర్. ఇవి 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. అప్పటికప్పుడు వెరీ టేస్టీగా, నోటికి రుచిగా తినాలనిపించే చట్నీ తయారు చేసేద్దాము. వచ్చేసేయండి. ముందుగా దోసకాయని కడిగేసి శుభ్రంగా పీల్ తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకుందాం. ఈ విధంగా అయితే ఫీల్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ఈ చెక్కు తీసిన దోసకాయని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకుందాం. ఇలా కట్ చేసిన దోసకాయని ఇది చేదా లేదంటే తీప చూసుకోవాలి. ఈ దోసకాయ అయితే చాలా తీగానే ఉంది. ఒకవేళ చేదు ఉంటే మాత్రం ఈ గింజలన్నీ తీసేసి ఈ కండు ఉంది కదా, ఈ కండతో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదంటే ఈ కండ కూడా చేదు ఉంటే చేయొద్దు. కానీ దోసకాయ చట్నీలో కల్లా ఈ పల్ప్ వేస్తేనే టేస్టీగా ఉంటుంది. ఈ కాయ అయితే ఇప్పుడు చాలా స్వీట్గా ఉంది కాబట్టి దీంతోనే ప్రిపేర్ చేసేస్తాను. ఇది తీసేయని నేను ఇలానే ఉంచుతాను. ఈ విధంగా అయితే చాలా సన్న పీసెస్గా కట్ చేసి పెట్టాను. ఇలా సన్నగా కట్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మనం తింటూ ఉంటాం కదా, ప్రతి ఒక్క ముద్దలో కూడా ముక్క తగులుతూ ఉంటుంది. అదేవిధంగా చట్నీలో వేసుకోవడానికి కొంచెం ఒక చిన్న పీస్ అయితే నేను తీసి పక్కన పెట్టుకున్నాను. ఇది వేయటం వల్ల ఏమవుతుందంటే గ్రేవీ వస్తుంది, బాగుంటుంది, చట్నీ కూడా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేసే విధానం చూసేద్దాం. చట్నీలోకి ఈ చిల్లీస్ ఉన్నాయి కదా, ఇవి చిల్లీస్ మొత్తం కూడా కడిగేసి వాటర్లో మంచి చిల్లీస్ అన్నిటినీ కూడా నేనైతే ఎక్కువ కారంగా తినలేము కాబట్టి మా మంటకి తగ్గట్టుగా టేస్ట్కి తగ్గట్టుగా తీసుకున్నాము. ఒక 6 వీటిని సన్న ముక్కలా కట్ చేద్దాం. పెద్దవి చిల్లీస్ ఒక 6 తీసుకున్నాను, చిన్నవి ఒక 4 తీసుకుంటున్నాను. ఎందుకంటే మరీ చప్పగా అంటే బాగుండదు కదా, అందుకోసం. ముందుగా స్టవ్ పైన ఒక బాండీ పెట్టేసి బాండీ వెలిగించి సరిపడినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్, అదేవిధంగా గ్రౌండ్ నట్ చూసేయండి. ఆయిల్ అయితే బాగా హీట్ అయింది కదా, ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ వేసేద్దాం. ఇవి మంచిగా పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. అదేవిధంగా మనం ముందుగా తీసి పెట్టుకున్న గ్రౌండ్ నట్, పల్లీలు అవి కూడా వేసేసి వేయించేద్దాం. ఈ రెండు మంచిగా వేగిన తర్వాత మనం కొంచెం దోసకాయ ముక్క తీసి పెట్టాం కదా, అవి బాగా వేగినాక వేయాలి. చూసేయండి, చిల్లీస్ అయితే మంచిగా వేగిపోయాయి కదా, గ్రీన్ చిల్లీస్ అన్నీ కూడా, గ్రౌండ్ నట్స్ కూడా వేగాయి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని వేసేద్దాం. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసేద్దాం. ఇవి కూడా వీటిలో కలిసే విధంగా పచ్చివాసన పోయేలా ఒక 2 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇవి మరీ ఎక్కువసేపు కాకుండా. చూసేసారు కదా, ఇందులో ఇవి కూడా మంచిగా మగ్గిపోయాయి. ఇప్పుడు వీటిని పక్కా తీసేసి పెట్టుకొని ఒక 5 మినిట్స్ చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం. నెక్స్ట్ ఇంకా పోపు పెట్టేయడమే. చాలా సింపుల్గా ఉంది కదా దోసకాయ చట్నీ చేయడం. గ్రైండ్ చేయడానికి ఒక 6 కానీ 7 కానీ గార్లిక్ పీసెస్, కొంచెం జీలకర్ర, టేస్ట్కి సరిపోయినంత కళ్ళుప్పు, అది మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. ఇవన్నీ వేసేసాం కదా, ఇప్పుడు దీన్ని చక్కగా గ్రైండ్ చేసేద్దాం. కానీ ఇందులో ఏం వాటర్ యాడ్ చేయొద్దు. ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసేసాను. ఇప్పుడు దీన్ని మనం పోపు పెట్టేసేద్దాం. తాలింపు వేసేస్తే ఎంతో టేస్టీగా మన చట్నీ అయితే రెడీ అయిపోతుంది. దాంట్లో మనం పల్లీలు, చిల్లీస్ వేయించిన బాండీలోనే వేసేస్తాను పోపు కూడా. కాకపోతే కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేద్దాం. పోపులోకి కొంచెం జీరా, అదేవిధంగా కర్రీలు, 2
4 రెడ్ చిల్లీ, కొంచెం పసుపు, ఈ పోపులోకి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టిన ఈ పేస్ట్ని కలిపేసేద్దాం. వేసేసాం కదా, ఇందులోకి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసేద్దాం. ఇవన్నీ చక్కగా కలిసే విధంగా కలుపుకుందాం. చూసేయండి, ఎంతో రుచికరమైన టేస్టీ దోసకాయ చట్నీ అయితే రెడీ అయిపోయింది మంది. ఇది ఇప్పుడు వేడి అన్నంలోకి వేసుకొని తింటే ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మన దోసకాయ పచ్చడి తయారు చేసే విధానం. చిన్నపిల్లలు కానీ ఎవరైనా ఈజీగా చేసేయచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు. ఓకే, బాయ్. దిస్ ఈజ్ today's our long video. Okay then, bye.